హాయ్ గైస్, మన ఛానల్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే ఎస్ఆర్ నగర్ టు మణికొండ అయితే స్టార్ట్ అయ్యాను. సో మనం హైదరాబాద్ విజిట్ చేసిన రీజన్ వచ్చేసరికి మనకైతే ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామ్ ఉంది. సో ఇందులో ఏంటి అని చూపిస్తాను. సో మనం వచ్చిన కంపెనీ వచ్చేసి దివ్యశ్రీ ఎసెన్షియర్. సో ఇందులో సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్లో సో చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి. మనం అయితే ఫైనల్ రౌండ్ కాబట్టి కూల్గా ఎంటర్ అయ్యాము. సో ఈ ఫైనల్ రౌండ్ ప్రాసెస్లో ఎగ్జాక్ట్లీ 3 రౌండ్స్ అయితే ఉంటాయి. సో ప్రతి రౌండ్ ఏంటి ఏంటని మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో లోపలికి అయితే మన ఐడి చూసి లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చారు. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి క్యాఫ్టీరియాకి అయితే వెళ్ళమన్నారు. సో క్యాఫ్టీరియా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడైతే ఫుల్గా తినేసి మళ్ళీ కిందకైతే వెళ్ళిపోయాం. నెక్స్ట్ అయితే మేనేజర్ రౌండ్ అలాగే అసెస్మెంట్ ఉంది. సో మొత్తం కంప్లీట్ చేశాను. సో అసెస్మెంట్ మొత్తం అయితే కంప్లీట్ అయింది. సో ఈ రిజల్ట్ అనేది 1 మంత్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు. బట్ మనమైతే ఈ ఆఫర్ ఉంది కదా అని మిగతా వదిలేయకూడదు. ప్రతిదీ ట్రై చేస్తూనే ఉండాలి. న్యూ స్కిల్కి అప్గ్రేడ్ అవ్వాలి. ఇలా 4 అయితే టైం అయింది. బయటకు వచ్చాను. ఇలా ఫుల్గా వర్షం అయితే పడింది. సో మనం సెలెక్ట్ అయితే మనం వర్క్ చేయాల్సిన కంపెనీ వచ్చేసి అదే సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్. సో ఈ లోపు ఎగ్జాక్ట్లీ టైం 4:30 అయిపోతుంది. సో ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. నేను వెళ్ళాల్సింది ఎస్ఆర్ నగర్. మణికొండ నుండి ఎస్ఆర్ నగర్ వెళ్ళడానికి 10 కిలోమీటర్స్ అంతే. దానికి 1 గంటన్నర పట్టింది. ఇంత ట్రాఫిక్ నేను ఎక్కడా చూడలేదు బాబు. దానికి తోడు వర్షం. సో ఇంటికి వచ్చేసాను. సింబాగాడ్ అయితే ఉన్నాడు. వాడు మామూలు యాక్టివ్ కాదు. సో రేపు ఎక్కడెక్కడికి వెళ్తాను, ఏ ప్లేసెస్ తిరుగుతానని మీకు నా వ్లాగ్లో చూపిస్తాను. సో ఫాలో చేయమమ్మ, సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ కలుద్దాం.